ఎంగమాంబ పెద్దశెట్టి మావయ్య, కాంతమ్మత్త కులాసాయేనా? ఆ 7 కొండలోడి దయ ఉండంగా మాకేం లోటు తల్లి. నువ్వు మంటల్లో ఉండవయ్యా మగడా. కోడల పిల్ల సలచ్చనంగా కళ్ళబడ్డది. ఈ కబురు అన్నయ్య గారి చెప్పాలా? అంతా స్వామివారి లీల. రా తల్లి, దర్శనం చేసుకుందాం పదండి. 7 కొండల వాడ వెంకటరమణ గోవింద గోవింద. నిజం బావ గారు, ఆ 7 కొండలోడు మీ దొట్టు. నా కూతురు వెంకమాంబ బతికే ఉంది. నీ కోడలు వెంకమాంబ బతికే ఉంది. నా కూతురు బతికే ఉంది. నీ కోడలు బతికే ఉంది. స్వామి, నీ సన్నిధానానికి చేరుకుని 10 నాళ్లైంది. ఆ పన్నులను ఆదరించి అక్కున చేర్చుకునే ఈ తిరుమలగిరులలో నన్ను ఆదరించేవారే కరువయ్యారు. నీ చరణ సేవను ఆశించి వచ్చిన నేను నిరాదరణకు లోనై నిర్భాగ్యురాలిగా మనుగడ సాగించవలసిందేనా? ఇందుకేనా తరిగొండ నుంచి రప్పించింది దేవా? వెంగమాంబ, ఇది తిరునిలయం, శ్రీదేవికి పుట్టిల్లు. ఆమెనర్థించు. ఆమె ఉండమంటేనే నువ్వైనా నేనైనా ఈ కొండ మీద ఉండగలిగేది. ఇల్లరికం అల్లుణ్ణి ఇంతకంటే ఏం చేయగలను చెప్పు? చాలు స్వామి, ఈ ఉపకారం చాలు. దొరా, అమ్మా, శ్రీవారి భక్తురాలు తరిగొండ వెంగమాంబ తిరుమలకు వచ్చి 10 నాళ్లయింది. 1000 కాళ్ల మండపంలో తలదాచుకుంటోంది. ఆమెకు తగిన వసతి ఏర్పాటు చేసి ఉదర పోషణార్థం ఆలయ ఉగ్రాళం నుంచి వకులమాలిక పేరిట శ్రీవారి ప్రసాదాన్ని ఆమెకు అందచేసి ఏర్పాటు చెయ్యి. అలాగేనమ్మా. మహంతు పురుషం మహాంతం ఆదిత్యవృఢం తమసపరస్తా. నిజం చెప్తారా? స్వామి మీద ప్రమాణకం చేస్తారా? వెనకటికి ఒకడు దొంగ ప్రమాణం చేసి పిచ్చి పట్టి అడవులు పట్టిపోయాడు. సత్యం గల దేవుడని తెల్ల దొరలే నమ్ముతారు. మరం చేత ఆలోచించుకుని ప్రమాణం చేయండి. వెంకమ్మని నాకు ఇచ్చి పెళ్లి చేయలేదనే ఉడుకు మొత్తనంతో అలా అఘోరించాను, కానీ వెంకమ్మని నేనెందుకు చంపాలనుకుంటాను? లక్ష్మీరాశ్రియాముఖే తదా మాసకం సుదామసే మానోహికం సే జాతవే పురుషం జగతో శ్రీ తరిగొండ లక్ష్మీరాస్వామి ఆనందమంగళ. నువ్వు తీసుకో. నువ్వు తీసుకో. నేను చెప్తున్నాను, ముందు నువ్వు తీసుకో. అది కాదురా. ఇద్దరు తీసుకోండి. తీసుకుంటా. ఆ తరిగొండ ధాముడి దగ్గర అబద్ధపు ప్రమాణాలు చేసిన వాళ్ళకి తగిన శాస్తే జరుగుతుందనడానికి వీళ్ళిద్దరే నిదర్శనం. ఎదవని ఈడ్చి పారేయండి. ఆడ కూతురికి అగ్గెడితే దేవుడు ఊరుకుంటాడా అంట. ఏమిరా? మరి అలాగంటే అలాగేనండి. స్వామి, ఈ తల దాచుకోవడానికి నీ పాదాల చెంత ఆశ్రయాన్ని కల్పించావు. కృతజ్ఞురాలిని. ఆ పాదాలను నిత్యం తులసి దళాలతో సేవించాలనే ఆశతో తులసివనం పెంచటానికి తలపెట్టాను. నా ఈ ప్రయత్నాన్ని తులసి దళంగా భావించి అనుగ్రహించు. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.